ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మాట నిలుపుకుంటూ 67,27,164 మంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ఒకే బిడ్డ ఉన్న తల్లులు 18,55,770 మందికి తల్లికి వందనం ఇచ్చారు. 14,55,322 మంది తల్లుల ఖాతాల్లో ఇద్దరు బిడ్డల చొప్పున 29,10,10,644 మందికి తల్లికి వందనం నిధులు జమ చేశారు. 2,10,684 మంది తల్లుల ఖాతాల్లో ముగ్గురు పిల్లల చొప్పున 6,32,052 మంది పిల్లలకి తల్లికి వందనం నిధులు జమ చేశారు. 20,053 మంది తల్లుల ఖాతాల్లో నలుగురు పిల్లల చొప్పున 80,212 మందికి తల్లికి వందనం నిధులు జమ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు గ్రామానికి చెందిన పెద్దులు దుర్గా దంపతులకు గత ప్రభుత్వంలో నలుగురు పిల్లలకు గాను కేవలం ఒకరికి మాత్రమే తల్లికి వందనం పథకం డబ్బులు జమయ్యాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో నలుగురు పిల్లలకు మొత్తం 15,000 చొప్పున 60,000 రూపాయలు పడ్డాయంటూ ఐటీడీపీ ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ వీడియోని పోస్ట్ చేశారు. నమస్కారం సార్, నా పేరు పాలకొంట నీరజ, సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు నలుగురు పిల్లలు సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం నలుగురికి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్ బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్, చాలా బాగున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. నమస్కారం. అన్నమయ్య జిల్లా కుర్రకోట మండలం ముదే గ్రామం, మా దేవగొల్లపల్లి. ఈ తల్లికి వందనం పథకం ద్వారా నాకు ఆడబిడ్డల 6 మంది ఆడ సంతానము, దాంట్లో 5 మందికి వర్తిస్తుంది. 5 మందికి వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ఇలాంటి పథకాల ద్వారా మా బిడ్డలు చదివించుకొని ముందుకు సాగనంపేదానికి చాలా సంతోషిస్తున్నాము. ముందు పథకాల కన్నా ఈ పథకం చాలా మా పిల్లలకు చదువుకు ఉపయోగపడుతుంది. ఆ పిల్లలు చదివించేదానికి ఒక ధైర్యంగా ఉంది. 5 మందికి డబ్బులు అంటే చాలా సంతోషంగా ఉంది. మాది గుంటూరు జిల్లా నేడుగుంటూరు మండలం పేరుచెల్ల గ్రామం. నా పేరు షాహిదా, మా ఆయన పేరు షేక్ జానీ, మా అమ్మాయి 9th క్లాస్ ఆత్మా, 7th క్లాస్ ముబారక్, 6th క్లాస్ ఆయా బేగం, 3rd క్లాస్ లస్మత్, 2nd క్లాస్ సైఫుల్లా. మా పిల్లలు 5. తల్లికి వందనం కల్పించిన పథకం కిందట మాకు 5 పిల్లల ఖాతాలో జమ అయిన డబ్బులు. ఇందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు కోరిన పథకానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత పడ్డాయి? ఒక్కొక్కరికి 13,000 చొప్పున 5 పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజుపాడు గ్రామానికి చెందినటువంటి మెండ్యాల పెద్దులు దుర్గా కుటుంబం అండి ఇది. గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో 4 పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది. ఇవాళ నలుగురికి 15,000-60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి 15,000-60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు. దాని సందర్భంగా మాంజీపాడు గ్రామానికి చెందిన కూటమి నాయకులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పమ్మా, గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్కి. ఎంతమందిని పంపించావు? 4 పంపితే ఎంతమందికి వచ్చింది? 15,000 వచ్చింది. ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన సంగతే? మీ 4 పిల్లలకి వచ్చినాయి అమ్మా. ఎలాగుంది? మీకు ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉందండి. 4 పిల్లల్ని కూడా చదివించుకోగలను. అమ్మా నువ్వేంటమ్మా, నువ్వు చెప్పు. నీకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 15,000 వేశారు. నీకు 2 చెల్లి, 2 చెల్లెలు, 1 తమ్ముడు. నీకు ఎలాగ ఉంది? నువ్వేం చదువుతున్నావు? 10th వెళ్తావు. ఆనందంగా ఉందమ్మా. నువ్వు చెప్పరా. ఇదిగో చూడండి, ఈ కుటుంబంలో నలుగురికి 15,000-60,000. మా 5 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి తల్లికి వందనం. ఈ పేద కుటుంబంలో పడడం చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లలు చదువులకి పనికొస్తాయండి ఆ డబ్బులు. చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్నయ్యకి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.